వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం కోమరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిర్మించబడ్డ ఉమెన్ ఓల్డేజ్ హోమ్ దగ్గర ఉన్నాం. ఇది జనగాంలో ఉంది. దీన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత నిధులతో నిర్మించడం జరిగింది. ఎంతో మంది పేదలకు పిల్లలు లేని 60 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు అక్కడ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మగారు సుశీలమ్మ గారి విగ్రహం చాలా గొప్పగా ఉంది. ఆ నేచర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం కూడా న్యాచురల్ గా చాలా బాగుంది. ఇది అంత న్యాచురల్ చూస్తుంటే ఒక కేరళలో ఉన్న అంత ఫీలింగ్ అనిపిస్తా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మొత్తం కూడా 4 ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వాళ్ళని ఓల్డేజ్ హోమ్ లో ఉన్న ఆ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి ఇలా ఇక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాం. వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం ఓల్డేజ్ హోమ్కి వచ్చినట్టు కనిపిస్తలేదండి. నాకు ఒక కార్పొరేట్ కంపెనీకి వచ్చినట్టు ఈ విధంగా కనిపిస్తా ఉంది. మనం ఓల్డేజ్ హోమ్ చూస్తే ఇంతకుముందు ఏమైనా చూసుకుంటే రేకుల షెడ్ ఉన్నట్టు కొన్ని చూసినాం. కానీ ఈరోజు చూస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చినట్టు లేదా ఒక కార్పొరేట్ కంపెనీకి వచ్చినంత లెవెల్గా ఉన్నది. ఇది కో మేనేజ్మెంట్ ద్వారా నడుస్తూ ఉన్నది. ఈ మేనేజ్మెంట్ చూస్తూ ఉంటే ఈ కట్టడం చూస్తూ ఉంటే అండి, ఈ ఓల్డేజ్ హోమ్ చూస్తుంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మాత్రం హ్యాండ్సప్ చెప్తా ఉన్నాను జర్నలిస్ట్ రామన్నగా. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. బయట నేచర్ చూసుకున్నా కానీ ఇక్కడ ఇది చూసుకున్నా కానీ చాలా గొప్పగా ఉంది. సొంత ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ ఇది కనిపిస్తా ఉంది. అంతకన్నా ఎక్కువనే ఇక్కడ సదుపాయాలు కల్పించినట్టు కనిపిస్తా ఉన్నది. సో ఇక్కడ మన చూసుకుంటే ఇక్కడ మన పెద్దమ్మలు, తాతలు, అమ్మలు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళకి ఎట్లా ఉంది సదుపాయాలు, ఏ విధంగా ఉన్నాయని వాళ్ళ మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దమ్మ నమస్తే. నమస్తే అమ్మ. బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాల గురించి వచ్చిరా? ఎట్లా ఉన్నాయి సదుపాయాలు ఇవన్నీ మీకు? ఎట్లా ఉన్నాయి? ఫుడ్ అంతా ఎట్లా పెడుతున్నారు? మీ మాటలు చెప్పాలి. మంచిగా ఉన్నాయి సార్. మా ఇంట్లో కంటే కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇక మరో పెద్ద ఉన్నాడు, పెద్ద డాడీ అని పిలుచుకుంటా నేను. చూస్తే అలాగే ఉన్నది. చూస్తే డాడీ బాగురా? బాగుంది సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ జనగాం నుంచి వచ్చినాము. ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండవచ్చు? 1 సంవత్సరం దాటింది సార్. ఎట్లా ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు ఇవన్నీ? మీకు ఫుడ్ కానీ బెడ్, మీకు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది పడ్డా కానీ ఎట్లా చూసుకుంటారు ఏంది? ఇక్కడ ఫుడ్ అది భోజనం వసతులు చాలా బాగున్నాయి. మన ఇంటికంటే బాగా చేస్తుండ్రు. మన ఇంటి వసతుల కంటే బాగున్నాయి. ఆరోగ్యపరంగా ఇక్కడ డాక్టర్లు, ఏఎన్ఎంలు మంచిగా అన్ని సౌకర్యాలు, అది ఆరోగ్యపరంగా అన్ని మందులు ఇప్పిస్తారు. అంటే మీకు జ్వరం వచ్చినా ఇబ్బంది వచ్చినా కానీ ఇంట్లో సొంత బిడ్డ ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకుంటారా? గృహ వాతావరణం కలిగి ఉండేది. సేమ్ ఇల్లు అసలు మా ఇంటిని మర్చిపోతుంది, అంత బాగుంది. రాజగోపాల్ రెడ్డి సారు ఇక్కడ ఒక ఆశ్రమాన్ని కట్టించారు. కుటీరం, అది ఒక కుటీరంలో మేము ఉంటున్నాము. సుశీలమ్మ గారి వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక ఆశ్రమం కట్టించారు. కొడుకులు బిడ్డ లేని వాళ్ళకు, అనాథలకు. ఇది ఒక కల్పతరువులా ఉన్నది మాకు. అట్లా రాజగోపాల్ రెడ్డి సారు ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇంత మంచి ఇంద్రభవనాన్ని కట్టించారు మాకు. అదే ఆ సారు మంత్రిగాను ఇంకా సీఎం గాను ఉంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేది. అంటే రాజగోపాల్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా మీరు? చెప్తున్నా, సార్ చాలా సేవా కార్యక్రమాలు చేసిండు. ఎక్కడే కాకుండా మరికొడలు ఆడపిల్లల స్కూల్ కోసం 1 కోటి రూపాయలు పెట్టి కూడా వాళ్ళకి స్కూల్ కట్టించిండు. అవును సార్. చెడుపల్లి కూడా ఒక ఆశ్రమం కట్టించారని చూసినాం, ఆ పేపర్లో, టీవీలో చూసినాం. ఓకే. ఇక్కడైతే బాగా సారు శ్రద్ధ తీసుకొని మంచి ఒక ఆశ్రమాన్ని కట్టించి అనాథలకు, కొడుకులు బిడ్డ లేని వాళ్లకు, నిరుపేదలకు ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. సో అంటే ఇక మీకు ఇక్కడ రాజగోపాల్ సారు మీకు కొడుకులాగా ఉండి చూసుకుంటాడు. అయితే కొడుకులాగా, పెద్ద కొడుకు లాగానే భావిస్తున్నాం. ఓకే. వాళ్ళ అమ్మ పేరు మీద ఇది ఆశ్రమాన్ని కట్టించి ఇక అందరికి సేవలు చేస్తుండు. ఇక్కడ మన ఈ సొంత ఇంటి లాగానే అనిపిస్తుంది మాకు. ఓకే. ఇంట్లో కూడా ఇన్ని వసతులు ఉండవు, ఇంత భోజనం, ఇంత మంచి వసతులు ఏముండవు. ఇది ఆశ్రమం చాలా బాగుంది. ఓకే. ఇట్లా మీకు వారం నాన్ వెజ్ పెడతారా? చికెన్ కానీ పెడతారు, వారం పెడతారు, చికెన్ పెడతారు. మనం ఇంకో పెద్దవాళ్ళు అడిగి తెలుసుకుందాం. మరి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వారు ఎట్లా ఉన్నారు, ఇక్కడ ఆ ఫుడ్ ఎట్లా ఉంది, బెడ్ ఎట్లా ఉన్నది, వాళ్ళకు ఆరోగ్య ఇబ్బందులు వస్తే ఎట్లా చూసుకుంటారు ఏంది అనేది ఆ పెద్దమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. పెద్దమ్మ బాగురా? బాగున్నాం బిడ్డ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ నుంచి వచ్చాము. హన్మకొండ నుంచి వచ్చిరా?
చెప్పండి పెద్దమ్మ, ఇక్కడ సదుపాయాలు మీకు ఎట్లా ఉన్నాయి? సదుపాయాలు బాగున్నాయి బిడ్డ. టైం ప్రకారంగా భోజనం పెడతారు, టైం ప్రకారంగా టాబ్లెట్స్ ఇస్తారు, సిస్టర్స్ వస్తారు, బీపీ చెకింగ్ చేస్తారు, బెడ్ దగ్గర కూడా బాగానే ఉంది, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. గోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఆశ్రమం కట్టించారు వాళ్ళ అమ్మ పేరు మీద. ఇక్కడ అంతా అనాథలకు మంచిగా సదుపాయం బాగుంది, అందరూ మంచిగా ఉన్నారు బిడ్డ ఇప్పటి వరకు అయితే. మీరు దీనికి ఇక్కడ రావడానికి కారణం ఏంది? దీనికి వచ్చారు? వీటికి రావడానికి కారణము నాకు పిల్లలు లేరు, నా భర్త కొన్ని విడాకులు అయినాయి పోయినా, దాని వల్ల ఇక్కడికి వచ్చిరాను సమస్య అదే. అంతే. సో ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు బాగుంది, మీకు జ్వరం వచ్చినా గానీ నొప్పి వచ్చినా గానీ అందరూ బాగా చూసుకుంటారు ఇక్కడ? చూసుకుంటారు బిడ్డ, బాగా చూసుకుంటారు, మంచిగా ఉన్నది ఇక్కడ అన్ని. వాళ్ళందరూ కూడా ఏమంటా ఉన్నారంటే, మాకు ఓమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాకు పిల్లలు లేకున్నా గానీ మాకు ఓ సొంత కొడుకులాగా ఆయన మమ్మల్ని చూసుకున్నాడు. ఒక సొంత కొడుకు ఉంటే తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమ చూసుకునేవాడో అంతకన్నా ఎక్కువ ప్రేమ చూసుకుంటా ఉన్నాడు. మాకు టైంకి ఫుడ్ పెడతా ఉన్నారు, జ్వరం వచ్చినా గానీ ఇబ్బంది వచ్చినా గానీ మమ్మల్ని చాలా బాగా ఇక్కడ చూసుకుంటా ఉన్నారు, కన్నా బిడ్డల కన్నా ఎక్కువ చూసుకుంటారు అని చెప్పి వాళ్ళ మాటలో చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఓల్డేజ్ హోమ్ ఇన్ఛార్జ్ దేవేంద్ర అన్నతో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మొత్తం ఆన పాన చూసుకుంటారు. మరి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. అన్న బాగురా? బాగున్నాం అన్న, అందరం బాగున్నాము, మా అమ్మలతో సహా అందరం బాగున్నాము. ఇప్పటిదాకా అమ్మలందరూ కూడా అడిగి తెలుసుకున్నా. అందరినీ కూడా రాజగోపాల్ రెడ్డి సారు, ఇక్కడ ఉన్న దేవేందర్ సారు అందరూ మాకు కన్నా కొడుకులు ఎట్లా ఉంటే మనం చూసుకునే వాళ్ళు అంతకన్నా ఎక్కువ చూసుకుంటారు అని చెప్పి వాళ్ళ ఆనందంలో వాళ్ళ మాటలు వ్యక్తపరుస్తా ఉన్నారన్న. చాలా బాగా చూసుకుంటారు. మేము కూడా ఇక్కడ ఉన్న ఫుడ్ మేము తిని చూసినాం, చాలా నాణ్యంగా ఉంది, చాలా న్యాచురల్ గా ఉంది, ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ బయట గార్డెన్ ఏరియా చూసుకుంటే అక్కడ సుశీలమ్మ విగ్రహం ఉన్నది, ఎంత గొప్పగా ఉందంటే ఒక తల్లిని చూస్తున్నంత ఫీలింగ్ కలుగుతా ఉంది. ఆ గార్డెన్ చూసుకుంటే చాలా న్యాచురల్ గా ఉంది, అది నేచర్ గా ఉంది, చాలా బాగుంది అన్న. ఈ మెయింటెనెన్స్ గానీ అంతా చాలా బాగా చూసుకుంటారు. ఒక మీ మాటలో చెప్పండి, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఏంది రాజగోపాల్ రెడ్డి సార్ చేస్తున్న ఈ హెల్ప్ గురించి చెప్పండి అన్న. మొట్టమొదటిసారిగా 2016లో ఈ వృద్ధాశ్రమానికి పునాది పడిందన్న. రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము రుద్రమాదేవి సొసైటీకి ఈ సుంకరి యాదగిరి మా నాన్నగారు అన్న, వారికి ఇచ్చిన మాట ప్రకారం సార్ ఒక 13 కోట్ల వ్యయంతో ఇది నిర్మాణం చేయడం జరిగిందన్న. సార్ ఆశయం ఒకటే అన్న, అనతి కాలంలో చివరి దశలో అమ్మలు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, అందరికీ ప్రతి ఒక్క సదుపాయం అందాలన్న ఉద్దేశంతో ఒక హైటెక్ విధంగా దీన్ని రూపొందించారన్న. సార్ ఈ ఒక 13 కోట్ల వ్యయంతో నిర్మించడమే కాకుండా అమ్మలకు ప్రతి ఒక్క సదుపాయం, వాళ్ళ చెప్పుల నుంచి మొదలు పెడితే వాళ్ళ బట్టల వరకు ప్రతి ఒక్కటి సారే ఇక్కడ ప్రొవైడ్ చేసిరన్న. ఇక్కడ సార్ వీళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, వాళ్ళు తినే ప్లేట్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ప్రతిదీ సార్ దగ్గరుండి లక్ష్మీ మేడం ఉన్నారు, లక్ష్మీ మేడం చైర్మన్ గా ఉన్నారు కోమటిరెడ్డి సుశీలమ్మ ట్రస్ట్ కు. లక్ష్మీ మేడం గారు చాలా సార్లు విజిట్ చేసి వీళ్ళకి ఇంకేం తక్కువ ఉంది, ఏం చేయాలనే ప్రతి వాళ్ళ ఒక ఆశయంతో చేశారన్న. సారు లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ ఆశయంలో మేము కూడా ఒక భాగం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి అమ్మలకు సేవ చేసుకోవడం కూడా మాకు వాళ్ళ తరపు నుంచి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం అన్న. ఓకే అన్న, ఇక్కడ అందరూ కూడా అడిగి తెలుసుకున్నాం. అమ్మలు అక్కలు ఏమంటారు అంటే, రాజగోపాల్ సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇంత గొప్ప పనులు చేస్తుండు, సార్ ఇంకా పై స్థాయి పోవాలి, ఇక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంతా ఇట్లా అందరు ఇట్లా చూసుకోవాలని చెప్పి వాళ్ళు మాటలు చెప్తా ఉన్నారన్న. వాళ్ళు మరి మీరేమన్నా రాజగోపాల్ సార్ మీరు చెప్తారా? ఖచ్చితంగా అన్న, మేము లాస్ట్ టైమే సార్ మినిస్టర్ అవుతారు, సార్ సీఎం క్యాండిడేట్ అన్న. యాక్చువల్గా ఇలాంటి సేవా కార్యక్రమాలు మా జనగామ నియోజకవర్గం సంబంధించి కూడా సార్ ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో మందికి పాస్లు ఇప్పించడం జరిగింది, కొన్ని వేల మందికి. ప్రతి విలేజ్ లో గ్రామాన సొంత ఖర్చుతో కూడా బోర్లు వేయించడం జరిగింది, మోటార్లు బిగించడం జరిగింది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సార్ ఇక్కడ చాలా మంచి పేరు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. సార్ ఖచ్చితంగా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇలాంటి అనాథలకు ఇలాంటి చేయూతనివ్వాలి. చాలా మంది కూడా సార్ చదువు చెప్పించాడు. మా జనగాం జిల్లాకు సంబంధించి మాకు ఒక ఆత్మబంధం అన్న మా సార్. ఓల్డేజ్ హోమ్ కోఆర్డినేటర్ యాసిన్ గారు ఉన్నారు. మరి వారి మాటలు తెలుసుకుందాం. ఇక్కడ మొత్తం కూడా కోఆర్డినేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఈ వృద్ధాశ్రమంలో ఉన్న సదుపాయాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి జ్వరం వచ్చినా కానీ వాళ్ళ ఫుడ్ కానీ అంతా ఆ డిపార్ట్మెంట్ యాసిన్ గారి చేతిలో ఉంటుంది. మరి మీరు ఎట్లా ఉంటుంది, ఎట్లా చూసుకుంటారు, ఇది చెప్పండి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నా పేరు యాసిన్, నేను ఇక్కడ హోమ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ తోని కో మేనేజ్మెంట్ కింద నడిపించడం జరుగుతుంది. వీళ్ళకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రాజగోపాల్ సార్ గారు ఆల్రెడీ వీళ్ళకి అరేంజ్ చేయడం జరిగినది. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి వీళ్ళకు 7 to 7:30 మధ్యలో టిఫిన్ పెట్టడం జరుగుతుంది. రోజు ఒక వెరైటీ ఆఫ్ టిఫిన్ ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30కి లంచ్ అండ్ 4:30కి స్నాక్స్ అండ్ టీ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నైట్ 7:30కి
డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి హెల్త్ చెకప్ ఎలా చేస్తారు? వీళ్ళకి ఎందుకంటే ఎబో 60 years ఉన్నారు కాబట్టి బీపీ షుగర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీళ్ళకి హెల్త్ చెకప్స్ ఎట్లా క్యాంప్ ఏమైనా నిర్వహిస్తారా? ఇక్కడ డాక్టర్లు ఉన్నారా? ఎట్లా అయింది? దీనికి మనకు ఒక డాక్టర్ని విజిట్ బేసిస్ గా గవర్నమెంట్ వాళ్ళు జియో ప్రకారం వాళ్ళని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే 24/7 వరకు ఒక ఏఎన్ఎం ఉంటుంది. పార్ట్ టైంగా ఒక స్టాఫ్ నర్స్ కూడా నియమించడం జరిగింది. వీళ్ళకు డైలీ బీపీ చెకప్స్, వాళ్ళ టాబ్లెట్ వేసుకున్నారా వేసుకోలేదా వాళ్ళకి ఇవ్వడము, మళ్ళీ ఏమన్నా సీజనల్ డిసీజెస్ వస్తే వాళ్ళకు సెపరేట్ కేర్ మన ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళకి కేర్ తీసుకోవడం జరుగుతుంది. సిక్ రూమ్ కూడా అరేంజ్మెంట్ చేయడం. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, స్వాతి మేడం గారు ఉన్నారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎట్లా ఉన్నాయి సదుపాయాలు, ఏ విధంగా ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా అండి? నమస్కారం, బాగున్నాను. నా పేరు స్వాతి. నేను ఇక్కడ అసిస్టెంట్ హోమ్ గార్డ్గా వర్క్ చేస్తున్నాను. నేను MSWతో రిక్రూట్మెంట్ అయ్యాను. 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఏంటంటే సోషల్ సర్వీస్ అంటే ఫీల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ప్రజెంట్ జనరేషన్లో కూడా వీళ్ళకి ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫీల్డ్ చూజ్ చేసుకున్నాను. కోమటి రాజగోపాల్ రెడ్డి గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తన ఓన్ ఫండ్తో కన్స్ట్రక్షన్ చేశారు కదా. తను కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చాలా మంది నిరుపేదలు కొడుకులు బిడ్డలు లేకుండా తననే కొడుకుగా భావించి చాలా మనస్ఫూర్తిగా ప్రతిరోజు కడుపు నిండా తిని సార్ని చాలా మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. ఎందుకంటే బయట చాలా మంది ఎందరో కొడుకులు బిడ్డలు ఉన్నా కూడా కరెక్ట్ టైంకి తిండి కూడా దొరకట్లేదు వాళ్ళకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు సార్ గారు మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటూ సొంత ఇంటి వాతావరణం కల్పించే విధంగా సదుపాయాలు కల్పించినందుకు ఇది ఇల్లు లాగా కాదు, కార్పొరేట్ లెవెల్లో ఉంది. దీన్ని ఎవరైనా చూస్తే కూడా వృద్ధాశ్రమం అనుకోరు, ఎక్కడికో వచ్చి విహారయాత్రకు వచ్చి చేతికినట్టు ఉంటుంది అన్నట్టు. ఇది ఏంటంటే రుద్రమాదేవి రాజగోపాల్ రెడ్డి సార్ గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. రుద్రమాదేవి మహిళా సంఘంతో టైప్ అయి ఉంటుంది. మాకు ప్రెసిడెంట్ సార్ లక్ష్మణ్ సార్ గారు, ఇన్ఛార్జ్ సార్ దేవేంద్ర సార్ గారు, హోమ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్, తర్వాత డాక్టర్ సార్ ఉదయ్ సార్ గారు, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, అకౌంటెంట్, ఇలా స్టెప్ బై స్టెప్ కేటగిరీ వైజ్గా ఉంటారు అన్నట్టు. మాకు అంటే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతిరోజు రెగ్యులర్గా వీళ్ళకి ఏంటంటే యోగా క్లాసెస్ కూడా ఉంటాయి. ప్రతిరోజు యోగా, ధ్యానం, మెడిటేషన్, తర్వాత భజన, టీవీ కూడా ఉంటుంది. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి డాక్టర్ సార్ గారు ఉంటారు. అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేయడానికి అర్హతలు ఏంటి అసలు? ఇక్కడ మామూలుగా కొడుకులు బిడ్డలు లేని అనాథ వయోవృద్ధులను మాత్రమే ఇక్కడ తీసుకుంటాం అన్నట్టు. పేదవాళ్ళు మాత్రమే ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అవకాశం కల్పిస్తున్నందుకు రాజగోపాల్ రెడ్డి సార్ అటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినందుకు చాలా హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు సార్. ఇంకా పదవిలోకి వస్తే కూడా ఇంకా చాలా బాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, వీళ్ళకంటే ఇప్పుడు ఒకటండి ఇక్కడ ఓన్లీ ఈ జిల్లాలోనా రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి రావచ్చు వాళ్ళు? రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే, వాళ్ళకి ఎంత ఏజ్ ఉండాలి ఏంటి? 60 సంవత్సరాలైనా ప్రతి పేద వయోవృద్ధులు ఎవరైనా, కాకపోతే వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. బెడ్ సిక్ అయిన వాళ్ళు మాత్రం తీసుకోవాలి. ఓకే, అంటే వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకునే వాళ్ళు 60 ఏళ్ళు ఎన్ని ఉండాలి. ఇక్కడ మళ్ళీ వాళ్ళ గార్డెనింగ్ తర్వాత వాళ్ళకి తోచిన వర్క్ చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళని కాళ్ళు చేతులు ఆడేలా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా వాళ్ళతో చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తాం. ప్లేయింగ్ యాక్టివిటీస్ కానీ, గేమ్ తర్వాత వాకింగ్ లాంటివి, చిన్న గార్డెన్ లో నడవడం లాంటివి చిన్నగా, తర్వాత ఇప్పుడు చిగురు కళలు ఉంటాయి కదా, కొబ్బరి, అట్లాంటివి ప్రతి ఒక్క యాక్టివిటీస్ చేపిస్తాం. ఎందుకంటే అలాగే స్ట్రక్ అయ్యి ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవ్వదు కదా, చిన్న యాక్టివిటీస్ కూడా చేపిస్తాం అన్నట్టు వాళ్ళతో. సో చూసారు కదండి, ఇది ఇక్కడ వాతావరణం ఇదంతా చూసుకుంటే కూడా ఇక్కడ మొత్తం కూడా కార్పొరేట్ లెవెల్ చూస్తా ఉన్నారు. మొత్తం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న రుద్రమాదేవి వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళకు కూడా అందరూ కూడా థ్యాంక్ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది కోఆర్డినేషన్ నడుస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తే అండి ఇదంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు లేకపోతే చూస్తున్నాం కదండి, కోట్ల రూపాయలు సంపాదించి కూడా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు, రోడ్ల మీద కూడా వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఆ కోమరెడ్డి సుశీలమ్మ గారి ఫోటో కూడా ఇక్కడ ఉన్నది. సో మొత్తం కూడా వాళ్ళు ఏదో సొంత కొడుకులాగా ఉండి వాళ్ళని చూసుకుంటా ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా ఈ కన్న కొడుకులాగా వాళ్ళ మంచి చెడులు చూస్తా ఉన్నారు. సో ఇది దీనికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. సో మేము కూడా వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్న గారు కూడా మేము కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.